మీ జీవన ప్రయాణంలో మీ తొలి గురువు. ఓం శ్రీ వెంకటేశాయ నమ. ప్రతి మనిషికి మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత విద్య నేర్పిన గురువు, తర్వాత పరమాత్మ. తల్లిగారి దగ్గర వినయం, విధేయత, ప్రేమ, ఒక అపేక్ష, దయ, కరుణ వీటిని నేర్చుకుంటాం. తండ్రి గారి దగ్గర విద్య, వృత్తిలో నైపుణ్యం సంపాదించుకోవడం, స్వామివారి కైంకర్యాల్లో ఒదిగిపోవడం, క్రమశిక్షణ, ఇవన్నీ తండ్రి గారి దగ్గర నేర్చుకుంటాం. గురువు గారి దగ్గర ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నతమైన స్థాయి, పరమపదం అనే మోక్షాన్ని సంపాదించుకోవడానికి ఏం కావాల్సి వస్తుందో, ఏ విద్య కావాలో, ఏ మంత్రోచ్చారణ, ఏ బీజాక్షరాలు, ఎటువంటి తపస్సు చేయాలో గురువు గారి దగ్గర నేర్చుకుంటాం. ఇది కాకుండా లౌకికమైన విషయాల్లో ఆయా శాఖల్లో నిపుణులైన గురువులు గారి దగ్గర పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ, విశ్వవిద్యాలయాల్లో కానీ క్షుణ్ణంగా నేర్చుకుందాం. నేర్చుకునే విద్య మన నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే విధంగా ఉంటే చాలా శ్రేష్టమైనది. మనం నిత్య జీవితంలో ప్రతిరోజు ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకున్న విద్యతో, లౌకికమైన విద్యతో అన్వయించుకోవడం, దాని ద్వారా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం, ఏది మనకు మంచిది, ఏది మనకు చెడు, మనం ఏది అనుసరించాలి, దేన్ని అనుసరించకూడదు, ఇవన్నీ నేర్చుకోవడం విద్య యొక్క ప్రాథమిక లక్షణం. సో శ్రీవారిని గురువుగా ఎంచుకుని మీరు శ్రీవారి సేవలో తరించారు. సో ఇంత సైంటిస్ట్గా, ఇంత లౌకిక జీవనంలో ఇంత ఎదిగిన మీరు ఇదంతా వదిలేసి డిఫరెంట్ పాత్లో ప్రయాణిస్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ స్పందన, మీ స్నేహితుల స్పందన ఎలా ఉండేది? కొత్త విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఆ వంశంలో పుట్టిన ప్రతి స్వామివారి కైంకర్యానికి రావాలనేది నియమం. కాబట్టి చిన్నప్పటి నుంచే కూడా నేను అర్చకుడు అవుతాననేది ఆ మైండ్ సెట్లోనే పెరిగాం. చిన్నప్పటి నుంచి కూడా నా భాష కానీ, నా ఆహారం కానీ, నా స్నేహాలు కానీ, నా నియమావళి కానీ, క్రమశిక్షణ కానీ అర్చక వృత్తికి సంబంధించినట్లుగా ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా తండ్రి గారి దగ్గర, తాతగారి దగ్గర ఇంట్లో లఘు తిరువారాధన, గృహ తిరువారాధన నేర్చుకోవడం, ఇంకా మడి ఆచారాలు, శుచి అశుచి అవన్నీ పాటించడం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే వస్తాయి. చిన్నప్పటి నుంచే ఆ త్రోవలోనే పెరుగుతాం. కాబట్టి చదువు అనేది, లౌకికమైన విద్య అనేది నాకు అవకాశం ఉండింది. ఎందుకంటే తిరుపతిలోనే కళాశాల ఉండింది, తిరుపతిలోనే యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం ఉండింది. నాకు సైన్స్లో ఇంట్రెస్ట్ ఉండింది. ఆ గురువుల యొక్క ప్రోత్సాహం ఉండింది. కాబట్టి పిహెచ్డి చేశాను. కాబట్టి పిహెచ్డి అయిపోయిన తర్వాత స్వామివారి సేవకు రావాలనేదే నా విధి. కాబట్టి ఇంకా నాకు వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాగే జరిగిపోయింది. మీ ముఖ వర్చస్సు కానీ, ఆహార్యం కానీ, అసలు సింప్లిసిటీ, డిగ్నిటీకి మారుపేరుగా కనిపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా అంటే పూర్వులు మీరన్నట్టుగా మీ వంశము, పెంపకం ప్రధానం అంటారా? తప్పకుండా. మా తండ్రి గారు కానీ, తల్లి గారు కానీ చాలా సామాన్యమైన జీవితం చూశాను నేను. ఇప్పుడు ఆలోచిస్తే వారు ఎంత గొప్ప మానవతా విలువలతో పెరిగారనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వారు చూపించిన ప్రేమ, అభిమానం, అవన్నీ, తర్వాత వారి యొక్క జీవన శైలి చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యం వేస్తుంది కూడా. వారి దగ్గర చాలా నేర్చుకున్నాము. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాం. వాళ్ళతో తలుచుకుంటూ వాళ్ళు ఆ సందర్భంలో ఎలా చేశారు, ఏం చేశారు, మనం అలా చేయాలి అనే విధంగానే నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి వారెప్పుడు నాకు సజీవులేగానే ఉంటారు. మీరు ఈ అర్చక వృత్తిలో రాణించడానికి అంటే మీరు ఇలా మంత్రాలు చదవాలి, ఇలా పూజ చేయాలి, ఇలా నివేదన పెట్టాలి, ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అది తండ్రి గారి దగ్గర, తాతగారి దగ్గర చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది. తర్వాత కొంతమంది నాకు అర్చక వృత్తిలో నాకన్నా పెద్దవారైన కొంతమంది సీనియర్స్ దగ్గర. అంటే ఇందులో ఆరాధన క్రమంలో మంత్రభాగం, క్రియాభాగం అని రెండు ఉంటుంది.
మంత్రం ఆగమ మంత్రాలు ముందు నేర్చుకుంటాం. సుస్వరంగా అన్ని వేద మంత్రాలు ఉంటాయి, యజుర్వేద మంత్రాలు. స్వరంతో పాటు మంత్రాలు నేర్చుకున్నాం. కానీ ఏ ఏ మంత్రాలతో ఏ ఏ క్రియ చేయాలి, స్వామివారికి ఉపచారాలు, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, స్నానం, పోతం, అలంకారం, తిలకం, వస్త్రం, పుష్పాంజలి, మంత్రపుష్పం, నివేదనం, ఇవన్నీ కూడా క్రియాభాగంలో వస్తాయి. ఏం చేయాలి, ఏ క్రియకు ఏ మంత్రంతో అన్వయించుకుంటూ చేసుకోవాలనేది అది మన పెద్దల దగ్గర నేర్చుకుంటాం. అది